Hello friends, welcome to LTX classes and welcome to Biosphere Reserve series. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము బయోస్పియర్ రిజర్వ్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తున్నామండి. ఆల్రెడీ మనము 11 బయోస్పియర్ రిజర్వ్స్ అయితే మనం ఫినిష్ చేసాము. ఇవన్నీ కూడా మనకి బయోస్పియర్ రిజర్వ్స్ అనే ప్లేలిస్ట్లో మనకి యాడ్ అయ్యి ఉన్నాయి. అండ్ దిస్ వాజ్ అ 12th such బయోస్పియర్ రిజర్వ్ ఇన్ దిస్ సిరీస్. సో లెట్ us start the discussion about పన్నా బయోస్పియర్ రిజర్వ్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేర్వెల్ 2024 మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్స్ మనకి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 35,000 రూపీస్, కానీ మీకు యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ 28,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మీకు 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని మీకు నచ్చిన కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్, సో లెట్ us start the discussion అండి టుడే. So the first and foremost thing, that is what is all about the Panna Biosphere Reserve. Panna Biosphere Reserve is one of the important biosphere reserves. ఆల్రెడీ మనము పాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము. మన కంట్రీలో టోటల్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయని, వాటిల్లో 12 బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ ద యునెస్కోస్ మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అని. అండ్ దేర్ ఆర్ అదర్ 6 బయోస్పియర్ రిజర్వ్స్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. Biosphere reserves are basically those areas where the biodiversity conservation and as well as the sustainable development or the human development both coexist together. వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మనకి పన్నా బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటి దాన్ని 1981లో మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనం తీసుకుంటే ఇట్ స్పాన్స్ అక్రాస్ పన్నా అండ్ ఛాతర్పూర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద నార్థర్న్ మధ్యప్రదేశ్లో మనకి లొకేట్ అయ్యి ఉందండి. మధ్యప్రదేశ్లో దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్ యాజ్ వెల్ విచ్ వీ విల్ లుక్ డౌన్ ద లైన్. ఆల్రెడీ వాటిని మనం కవర్ కూడా చేయడం జరిగింది. So it covers approximately about 540 square kilometers in the Vindhya mountain ranges లో మనకి యొక్క బయోస్పియర్ రిజర్వ్ అయితే కనుక స్ప్రెడ్ అయ్యి ఉంది. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రివర్స్ మనకి కేన్ రివర్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రైబ్యూటరీస్ ఆఫ్ యమునా, ఫ్లోస్ త్రూ దిస్ రిజర్వాయర్ కంట్రిబ్యూటింగ్ టు ఇట్స్ బయోడైవర్సిటీ. ఎస్, ఏదైనా ఒక పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్ కానివ్వండి, టైగర్ రిజర్వ్ కానివ్వండి, ఏదైనా న్యూస్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఫ్లో అయ్యేటువంటి వాటర్ బాడీస్ గురించి కూడా మనం అయితే కనుక తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దిస్ పర్టికులర్ నోటబుల్ ఫీచర్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ద పన్నా డైమండ్ మైన్స్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ దట్ ఆఫ్ ద టైగర్ కన్జర్వేషన్. ఈ ఫీచర్స్కి మనకి ఏంటంటే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పన్నా బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది యునెస్కో వాళ్ళ యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అండర్లో కూడా మనకి రికగ్నైజ్ అయితే కనుక అయ్యింది. ఇట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ ఆఫ్ యునెస్కో. Yes, it is included in the man and as well as biosphere reserve program. This is the third biosphere reserve in Madhya Pradesh. Even this is also a very very important point andi. So to join the WNBR after Pachmarhi and as well as Amarkantak, the first being the Pachmarhi biosphere reserve and as well as Amarkantak biosphere reserve, and the third one వచ్చేసి పన్నా బయోస్పియర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశ్లో మనకు ఉంది. ఈ 3 బయోస్పియర్ రిజర్వ్స్ కూడా వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అండర్లో మనకి పార్టే. ఈ 3 రిజర్వ్స్ కూడా ఇలా కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిజర్వ్స్ అని చెప్పేసి మనకు ఒక 4-5 రిజర్వ్స్ పేర్లు ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ రిజర్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ రిజర్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. Anything can be a potential question. So this was the third biosphere reserve in Madhya Pradesh in order to join the WNBR. What is WNBR? WNBR stands for World Network of Biosphere Reserves. World Network of Biosphere Reserves అండి. ఆఫ్టర్ పచ్మార్హి అండ్ యాజ్ వెల్ యాజ్ ద అమర్కంటక్కి సంబంధించి. అండ్ దిస్ ఈజ్ ఈవెన్ రికగ్నైజ్డ్ బై యునెస్కో ఫర్ ఇట్స్ సస్టైనబుల్ కన్జర్వేషన్ అండ్ బ్యాలెన్స్డ్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైల్డ్ లైఫ్.
నౌ లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద MAB. ఇప్పటి నుంచి మనం ఏంటంటే పాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాము, మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి. బట్ ఇప్పటిదాకా మనం వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయలేదు. లెట్ us రీడ్ దెమ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో అండి. మనకి యునెస్కో వాళ్ళు 1971లో ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఆర్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ అనే ప్రోగ్రామ్ని మనకి తీసుకుని రావడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? ఒకటే, టు ప్రమోట్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేచర్. సో హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేచర్ మధ్యన ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం గురించి. బికాస్ ఒక పక్కన పీపుల్ డెవలప్మెంట్ ఉండాలి, మరొక పక్కన నేచర్ కన్జర్వేషన్ జరగాలి. సో రెండూ కూడా సైమిల్టేనియస్గా ప్యారలల్గా మనకి జరగాలన్న ఉద్దేశంతో మనకి మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది 1971. సో దిస్ వాజ్ ద ఇయర్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది అండ్ బంగ్లాదేశ్ గాట్ క్రియేటెడ్, విచ్ ఈస్ ఎర్లియర్ కాల్డ్ యాజ్ ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇదే సంవత్సరంలో 1971లోనే మనకి జరిగిందండి. ఎస్, అండ్ ఈ యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? టు ఇంప్రూవ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ అండ్ ఇంటిగ్రేట్ ద న్యాచురల్ అండ్ సోషల్ సైన్సెస్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. దీంట్లో మనకి ఫోకస్ ఏంటి? వి విల్ కన్జర్వ్ ద బయోడైవర్సిటీ, సస్టైనబుల్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్, support for the 2030 agenda for sustainable development and the post 2020 global biodiversity framework. So these two things are very very important and manaki like it supports for the 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. మనకి 2015లో మనము ప్రపంచం మొత్తం కూడా SDG సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అనేటువంటివి అచీవ్ చేయాలి. ఎప్పటిలోపల? బై ద ఇయర్ 2030 నాటికి. సో ఫర్ ఎగ్జాంపుల్ జీరో పావర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ హంగర్, క్వాలిటీ ఎడ్యుకేషన్, అడ్రెస్సింగ్ జెండర్ ఈక్వాలిటీ, అడ్రెస్సింగ్ క్లైమేట్ చేంజ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ మనకి. అండ్ వన్ మోర్ ఈస్ 2020 గ్లోబల్ పోస్ట్ 2020 గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. రీసెంట్గా మనకి 2022లో వన్ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ ప్లాన్ అడాప్ట్ చేసుకున్నారు మనకి. కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అంటారు. కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇది. సో దిస్ ఇది ల్యాండ్ మార్క్ ఇది అనమాట. ఇది మనకి CBD కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటిది. బయోలాజికల్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం గురించి, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం గురించి మనకి 2022లో ఈ యొక్క కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది మనకి తీసుకుని వచ్చారు మనకి. ఎస్, సో సిమిలర్లీ మనకి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్, మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్. దెన్ నెక్స్ట్ ఎప్పుడు మనం చెప్పే పాయింట్ ఏంటి? వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఎవరికి సంబంధించినటువంటిది? ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ యునెస్కో. ఎస్, it is a global network of protected areas which are designated by that of UNESCO. So UNESCO వాళ్ళు మనకి అదర్ ఇంపార్టెంట్ కూడా ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారు. అవి కూడా మనకి యునెస్కో వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో యునెస్కో డెసిగ్నేట్ చేస్తుంది, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ అంటారు. కల్చరల్ ఇంటాంజిబుల్ heritage sites. This is also maintained by that of UNESCO. Then we have something called Creative Cities Network అంటారు. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. ఇవి కూడా మనకి యునెస్కో అండర్లోనే మనకైతే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఈవెన్ ద అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ SSC, CGL, RRB, బ్యాంక్ ఎగ్జామ్స్, వీటిల్లో కూడా మనకు అడుగుతుంటారు. ఏదైనా ఇయర్లో ఏమైనా కొత్తగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యాడ్ అయినా, లేదా కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఏదైనా కొత్త సిటీ మనకి యాడ్ అయినా, అలాంటప్పుడు కూడా మనకు అడుగుతారు. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ డిజిగ్నేటెడ్ బై దట్ ఆఫ్ యునెస్కో ఓన్లీ. అండ్ నౌ కమింగ్ టు ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో మనకి ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని అడ్రస్ చేసేటువంటివి ఈ బయోస్పియర్ రిజర్వ్స్. వీటిల్ని కూడా ఒక లిస్ట్ మెయింటైన్ చేయడం గురించి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని ఒకటి క్రియేట్ చేశారు. అండ్ వాటిల్లో
మన కంట్రీలో అరౌండ్ 12 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అవర్ కంట్రీ, ప్రపంచం మొత్తం మీదుగా ఉండేటువంటి బయోస్పియర్ రిజర్వ్స్లో యునెస్కో వాళ్ళు డెసిగ్నేట్ చేసి వీటిల్లో మనకి ప్లేస్ చేయడం జరుగుతుంది. ఏం చేస్తారు ఈ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్? పర్పస్ ఏంటి? టు ఎన్హాన్స్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ బై ప్రమోటింగ్ ద హార్మోనియస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీపుల్ అండ్ నేచర్. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పీపుల్ అండ్ నేచర్ షుడ్ కో ఎగ్జిస్ట్ టుగెదర్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. It serves as the sites for testing and demonstrating the innovative solutions to that of environmental challenges. Biosphere reserves are designated under the Man and Biosphere Reserve Program (MAB) program for their ecological and as well as cultural significance. Clear andi? Then another very significant dimension that you need to know about, that is something called International Day for Biosphere Reserves అనేటువంటి దాన్ని కూడా మనకి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ప్రతి ఏడాది కూడా. ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 2022 నుంచి మనకి యునెస్కో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ టు బి అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ November 3rd. సో లాస్ట్ మంత్లో కూడా మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అయితే కనుక జరిగింది. ప్రతి సంవత్సరం కూడా November 3వ మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? వి విల్ రికగ్నైజ్ ద రోల్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ కన్జర్వింగ్ ద బయోడైవర్సిటీ అండ్ ప్రమోటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. We will recognize and we will create awareness. We will recognize and we will create awareness about the biosphere reserves సంబంధించినటువంటి కన్జర్వింగ్ ద బయోడైవర్సిటీ అండ్ ప్రమోటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తుంది అనేటువంటి దాన్ని మనము అవేర్నెస్ క్రియేట్ చేయబడడం జరుగుతుంది. అదే పాయింట్ రాసాను చూడండి. ఇట్ రైజ్ అవేర్నెస్ అండ్ షేర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ ద వరల్డ్స్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. ఇతర దేశాల్లో ఉండేటువంటి బయోస్పియర్ రిజర్వ్స్లో చేసేటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటూ ఉంటాయో వాటిల్లో మనం వేరే దేశాలకు కూడా రోల్ మోడల్గా చూపించడం జరుగుతుంది. మీ దేశంలో కూడా ఇలా బయోస్పియర్ రిజర్వ్స్ని ప్రొటెక్ట్ చేయండి అని కూడా మనం చెప్తూ ఉంటామండి. ఇట్ హైలైట్స్ అచీవ్మెంట్స్ అండ్ ఫాస్టర్ ద గ్లోబల్ కొలాబరేషన్ ఫర్ ద సస్టైనబుల్ ఇనిషియేటివ్స్. ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ ద సస్టైనబుల్ ఇనిషియేటివ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అచీవ్ చేయాలని పెట్టుకున్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి కూడా మనము ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాము. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్. కమింగ్ బ్యాక్ టు దట్ ఆఫ్ ద పన్నా బయోస్పియర్ రిజర్వ్ వెనక్కి వచ్చేద్దాం. ఇప్పుడు మనం 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూసామండి. లైక్ మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అంటే ఏంటనేది మనం చూడడం జరిగింది. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మనం డిస్కస్ చేసాము. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. దెన్ అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు దట్ ఆఫ్ ద పన్నా బయోస్పియర్ రిజర్వ్. దట్ ఈస్ ద వీడియో యొక్క డిస్కషన్. దట్ ఈస్ పన్నా బయోస్పియర్ రిజర్వ్ గురించి మనకి వెనక్కి వచ్చేస్తే ప్రతిసారి కూడా మనం ప్రతి బయోస్పియర్ రిజర్వ్లోనూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏమని? 3 ఇంపార్టెంట్ రిజర్వ్స్ ఉంటాయి. దట్ ఈస్ కోర్ జోన్, బఫర్ జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థర్డ్ వన్ ఈజ్ ట్రాన్సిషన్ జోన్ అని చెప్పేసి. ద కోర్ జోన్లోనే ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. లైక్ దట్ కెన్ బి ఏ నేషనల్ పార్క్, దట్ కెన్ బి ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినా కూడా మనకి అవ్వచ్చు. కమింగ్ టు ద పన్నా బయోస్పియర్ రిజర్వ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్కి వచ్చేసరికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పన్నా నేషనల్ పార్క్ అయితే ఉంటుందండి. మనకి పన్నా నేషనల్ పార్క్ అనేటువంటి దాన్ని మనకి 1994లోనే దీన్ని పన్నా టైగర్ రిజర్వ్గా కూడా మనకి డిక్లేర్ చేశారు. ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఏ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ 1994, బికమింగ్ ద ఇండియాస్ 22nd టైగర్ రిజర్వ్. లెట్స్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ పన్నా టైగర్ రిజర్వ్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్. It is one of the protected areas under the పన్నా బయోస్పియర్ రిజర్వ్. పన్నా బయోస్పియర్ రిజర్వ్స్ అండర్లో వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా మనకి ఈ యొక్క పన్నా టైగర్ రిజర్వ్. ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద వింధ్యన్ మౌంటైన్ రేంజ్, నార్థరన్ మధ్యప్రదేశ్లో మనకి లొకేట్ అయ్యి ఉంది. అరౌండ్ 542 square kilometers, మేకింగ్ ఇట్ ద ఓన్లీ టైగర్ రిజర్వ్ ఇన్ ద బండెల్ఖండ్ రీజియన్. సో ద బండెల్ఖండ్ రీజియన్లో మనకి ద ఓన్లీ టైగర్ రిజర్వ్ అండి. ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ 1994 బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకుంటే టేబుల్ టాప్ టోపోగ్రఫీ విత్ ఎక్స్టెన్సివ్ ప్లాట్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గార్జెస్ ఉంటాయి మనకి ఇక్కడ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివర్, అది ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగింది, ద కేన్ రివర్ ఫ్లోస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ త్రూ ద రిజర్వ్, సపోర్టింగ్ ఇట్స్ బయోడైవర్సిటీ.
So the dotted with rock paintings that date back to 2000 years, reflecting the cultural heritage of this particular region. ఇక్కడ మనం ఫ్లోరా చూసినట్లయితే డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ని మనం చూడొచ్చు విత్ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్. దీని యొక్క నార్థరన్ బౌండరీ వచ్చేసి మనకి టేక్ ఫారెస్ట్స్ అయితే కనుక ఉంటాయి, మార్కింగ్ ద నార్థరన్ మోస్ట్ న్యాచురల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టేక్. అండ్ దెన్ ఈస్టర్న్ సైడ్ వచ్చేసి మనకి మిక్స్డ్ ఫారెస్ట్ ఆఫ్ టేక్ కరాదియా స్పీసీస్ మనం చూడొచ్చు ఆన్ ద ఈస్టర్న్ సైడ్. అండ్ దెన్ ప్లాట్యూ స్లోప్స్ ఉంటాయి డామినేటెడ్ బై ద అకాసియా కటాచు ఆన్ డ్రై స్టీప్ టెరైన్స్ మనం అయితే చూడొచ్చు అండి. ఇంపార్టెంట్ ఫానా స్పీసీస్ అంటే యానిమల్ స్పీసీస్ మనం ఏమేమి చూడొచ్చు అంటే టైగర్ పాపులేషన్, స్లాత్ బేర్, లెపర్డ్, స్ట్రైప్డ్ హైనా స్పీసీస్ని కూడా మనం అయితే కనుక చూడొచ్చు. అండ్ వన్ మోర్ జాకెల్, వోల్ఫ్, వైల్డ్ డాగ్, జంగిల్ క్యాట్, రస్టీ, స్పాటెడ్ క్యాట్. సో దీస్ ఆర్ ద అదర్ significant carnivorous species that one can see in this particular region. It provides an essential wildlife corridor linking the eastern and western animal populations. Clear? So then tiger, by 2018 around the tiger population got increased significantly, recovering from a previous estimate of 0 a decade earlier. సో మధ్యప్రదేశ్ టుడే ఈ రోజున మనం తీసుకుంటే కనుక మధ్యప్రదేశ్ లీడ్స్ ఇండియా ఇన్ ద టైగర్ నెంబర్స్, ఫాలోడ్ బై కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఉత్తరాఖండ్ అండి. పన్నా టైగర్ రిజర్వ్ అనమాట. కమింగ్ టు ద ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ పన్నా బయోస్పియర్ రిజర్వ్కి వచ్చేసరికి మనం చూసుకుంటే ఇందాక అనుకున్నట్టుగా ద కేన్ రివర్ ఫ్లోస్ త్రూ దిస్ రిజర్వ్. ఇప్పటిదాకా మనకి వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా దట్ ఈస్ పన్నా టైగర్ రిజర్వ్ గురించి మనం చూసాము. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఫ్లోరా ఏంటి, ఫోనా ఏమేమి ఉన్నాయి, అక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉంది అనేటువంటి పాయింట్స్ మనం చూడడం జరిగింది. నౌ కమింగ్ బ్యాక్ టు ద పన్నా బయోస్పియర్ రిజర్వ్ గురించి మనం చూసుకుంటే ఇట్ ఫార్మ్స్ సినిక్ వాటర్ ఫాల్స్ అండ్ సపోర్ట్ ద డైవర్స్ ఎకోసిస్టమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రీజియన్. And along the site for the Ken-Betwa river interlinking project, which aims to manage the water resources effectively. Interlinking of rivers అనేటువంటిది Ken-Betwa వాటర్ లింకింగ్ ప్రాజెక్ట్ కూడా మనకైతే కనుక ఇక్కడనే మనకు ఉందండి. ఇక్కడ మనము పన్నా బయోస్పియర్ రిజర్వ్లో డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ని అయితే కనుక చూడొచ్చు విత్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ సీజనల్ అక్వాటిక్ అండ్ మార్షీ వెజిటేషన్ అనేటువంటిది కూడా వన్ కెన్ విట్నెస్. మెడిసినల్ ప్లాంట్స్ అయితే మనం చూడొచ్చు, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ లైక్ కత్తా, గమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెజిన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఫ్లోరా వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ టైప్స్ ఉంటాయి. రేర్ ప్లాంట్ స్పీసీస్ ఎసెన్షియల్ టు ద లోకల్ లైవ్లీహుడ్స్ అండ్ బయోడైవర్సిటీ. ఫ్లోరా కంటే కూడా మనకి ఎక్కువగా అడిగేటువంటిది ఫోనా గురించి అడుగుతారు. ఇక్కడ మనం ఏంటంటే కనుక బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్, లెపర్డ్ పాపులేషన్, చిన్కారా ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలో కవర్ చేయడం జరిగింది. It supports around 280 bird species like including vultures and migratory birds like bar-headed goose antaru. So bar-headed geese is a plural and bar-headed goose is a single bird. bar-headed goose గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అదర్ నోటబుల్ స్పీసీస్ గురించి చూస్తే వైల్డ్ డాగ్, స్లాత్ బేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ నీల్గాయ్, సాంబార్ డీర్ గురించి కూడా మనం చదువుతామండి ఈ వీడియోలో. కింగ్ వల్చర్, ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ మనకి ఇది, బర్డ్ స్పీసీస్ ఇది. ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ గురించి కూడా మనం అయితే స్టడీ చేద్దాం. అండ్ రెప్టైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాంఫిబియన్స్ కూడా మనకి అక్రాస్ దిస్ కేన్ రివర్ ఈ పన్నా బయోస్పియర్ రిజర్వ్లో మనం అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ లెట్ us come discuss the first and important fauna species that is known as sambar deer. Sambar deer is one of the very 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 important species అండి మనకి. దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద సాంబార్ డీర్. మనకి ఫ్లోరా మనకి అంతలా గుర్తున్నా లేకపోయినా కూడా పర్వాలేదు, కానీ ఫోనా స్పీసీస్ మీదనే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అయితే కనుక అడుగుతారు. సో జనరల్లీ దాని యొక్క IUCN స్టేటస్ ఏంటి, అది మనకి ఎక్కడ ఇదవుతుంది, మనకి ఎక్కడెక్కడ హ్యాబిటేషన్ ఏమేంటి, వాట్ ఆర్ ద థ్రెట్స్ టు దట్ పర్టికులర్ స్పీసీస్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మనం తీసుకుంటే రూసా యూనికలర్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద సాంబార్ డీర్. ఇది మనకి డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్స్, రైన్ ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిక్స్డ్ ఫారెస్ట్స్లో మనం అయితే కనుక చూడొచ్చు దీని యొక్క హ్యాబిటాట్. అండ్ ఇది ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ విత్ రెస్పెక్ట్ టు సీడ్ డిస్పర్సల్ ఇన్ ఇట్స్ పర్టికులర్ హ్యాబిటాట్లో మనకి ఏంటంటే సో చాలా క్రూషియల్ ఎకలాజికల్ రోల్ అయితే కనుక మనకి స్పీసీస్ ప్లే చేస్తుందండి. బట్ ఈవెన్ సాంబార్ డీర్ ఈజ్ ఆల్సో సబ్జెక్టెడ్ టు సర్టెన్ థ్రెట్స్. వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది మనకి డిక్లైన్ అయితే అవుతుంది బికాస్ ఆఫ్ డ్యూ టు ద
హంటింగ్ అండ్ హ్యాబిటాట్ ఎంక్రోచ్మెంట్స్ ద్వారా, సో ఇల్లీగల్ హంటింగ్ని క్యారీ అవుట్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క హ్యాబిటాట్స్ని ఎంక్రోచ్ చేయడం బై ద హ్యూమన్స్, లైక్ బీట్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ ఆర్ బీట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ పర్పసెస్ గురించి మనం ఏంటంటే కనుక వీటి యొక్క హ్యాబిటాట్స్ని ఎంక్రోచ్ చేసేయడం వలన యానిమల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి కూడా మనకి పెరిగిపోవడం జరుగుతుంది. ఇది మనకి లాస్ట్ టైం మనము టైగర్స్ గురించి మాట్లాడాము, ఎలిఫెంట్స్ గురించి మాట్లాడాము. సో దెన్ దీస్ ఆర్ ఆల్ ద హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా పెరుగుతుంది అనేటువంటివి కూడా మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో ఆల్రెడీ మనం చూడడం జరిగింది. అండ్ కన్జర్వేషన్ స్టేటస్ మనం తీసుకుంటే కనుక వల్నరబుల్ పొజిషన్లో మనకైతే ఉందండి, బట్ స్టేబుల్ పాపులేషన్ అయితే ఉంది, బట్ స్టిల్ IUCN స్టేటస్ ప్రకారంగా మనకి వల్నరబుల్. ఎస్, సాంబార్ డీర్ మనకి గురించి మనం అయితే కనుక తెలుసుకోవాలి, ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ విషయానికి వచ్చేసరికి వీ హ్యావ్ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బార్ హెడెడ్ గూజ్ అంటారు. ప్లూరల్ వచ్చేసి మనకి బార్ హెడెడ్ గీస్, అండ్ దిస్ ఈస్ ద బార్ హెడెడ్ గూజ్ యొక్క రిప్రజెంటేషనల్ ఇమేజ్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మనకి ఆన్సర్ ఇండికస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద బార్ హెడెడ్ గూస్. ఇట్ ఈస్ నోన్ ఫర్ ద హై ఆల్టిట్యూడ్ ఫ్లైట్స్ ఓవర్ ద హిమాలయాస్ రీచింగ్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అబౌట్ 29,000 feet. సో ఇది మనకి హై ఆల్టిట్యూడ్ ఫ్లైట్స్ ఎక్కువ ఇది మనకి అయితే కనుక రీచ్ అవ్వగలదు. అండ్ ఇట్ బ్రీడ్స్ మెయిన్లీ ఇన్ ద హై ఆల్టిట్యూడ్ లేక్స్ అండ్ మార్షెస్, వింటర్స్ ఇన్ వెట్లాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫీల్డ్స్. వెట్లాండ్స్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అండి ఫర్ ద మైగ్రేటరీ స్పీసీస్కి. పర్టికులర్లీ వెట్లాండ్స్ అనేటువంటివి మనకి రామ్సర్ అనేటువంటి కన్వెన్షన్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయ్యాయి. రామ్సర్ కన్వెన్షన్ ఆఫ్ 1971 అనేటువంటిది సైన్ చేశారు. రామ్సర్ అనేటువంటిది ప్లేస్ రామ్సర్ సైట్స్ అని చెప్పేసి మనకైతే డిక్లేర్ చేస్తారనమాట మన కంట్రీలో, రామ్సర్ సైట్స్. ఎస్, అండ్ ఈ రామ్సర్ సైట్స్ ప్రస్తుతానికి 80+ రామ్సర్ సైట్స్ ఉన్నాయండి. సో బట్ స్టిల్ దట్స్ నాట్ ఏ ఫిక్స్డ్ ఫిగర్, మేబీ లైక్ ఎవ్రీ మంత్ ఆర్ ఎప్పుడైనా అకేషనల్లీ మనకి ఏంటంటే కనుక ఎప్పటికప్పుడు గవర్నమెంట్ వీటి యొక్క ఫిగర్స్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. సో బిఫోర్ ఎగ్జామ్ మనకి ఏంటంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేటువంటిది చూసుకుని మనం అప్పుడైతే కనుక ఆ యొక్క నెంబర్ ఆఫ్ వెట్లాండ్ సైట్స్ మనం చూసుకోవాలి. కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి మనకి లీస్ట్ కన్సర్న్లో మనకు ఉందండి. బార్ హెడెడ్ గూజ్ వచ్చేసి మనకి లీస్ట్ కన్సర్న్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. This was a second important species that we are expected to know about. Then comes the third important, that is called as Indian paradise flycatcher. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్పీసీస్ మనకి. ఇండియన్ పారడైజ్ ఫ్లైక్యాచర్ అంటారు. ఇది మనకి ఇట్ ఈస్ అ స్టేట్ బర్డ్ ఆఫ్ మధ్యప్రదేశ్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, స్టేట్ బర్డ్ ఆఫ్ మధ్యప్రదేశ్. లాస్ట్ టైం మనము హార్న్ బిల్ గురించి మాట్లాడుకోవడం జరిగింది, అండ్ కేరళ, అరుణాచల్ ప్రదేశ్కి ఏ విధంగా అది మనకి స్టేట్ బర్డ్ అని. సో వీ హ్యావ్ డిస్కస్డ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. నౌ కమింగ్ టు హియర్, ఇది మనకి ఇప్పుడు ఏంటంటే కనుక ఇండియన్ పారడైజ్ ఫ్లై క్యాచర్ అంటారు. ఇది మనకి మధ్యప్రదేశ్ యొక్క స్టేట్ బర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి ఏంటంటే టెర్ప్సిఫోన్ పారాడైజీ. సో ద టెర్ప్సిఫోన్ పారాడైజీ అంటారు సైంటిఫిక్ నేము. మెయిన్లీ దీని యొక్క డిస్టింక్ట్ ఫీచర్ ఏంటంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ లాంగ్ టెయిల్ ఫెదర్స్ and as well as the graceful flight. Here in the representational image you can see, so it's the long tail మనం అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చండి, ఫెదర్స్ అండ్ ద గ్రేస్ఫుల్ ఫ్లైట్. అండ్ హ్యాబిటాట్ ఇది మనకి మెయిన్లీ థిక్ ఫారెస్ట్స్ని, గార్డెన్స్ అండ్ షేడెడ్ గ్రోవ్స్ని మనకి ఎక్కువ ఇదేంటంటే దీని యొక్క హ్యాబిటాట్ వచ్చేసి మనకి. కన్జర్వేషన్ స్టేటస్ ఇందాకట్లాగే బార్ హెడెడ్ గూస్ లాగే ఇది కూడా మనకి లీస్ట్ కన్సర్న్ పొజిషన్లో ఉంది మనకి ఈ స్పీసీస్ కూడా మనకైతే కనుక. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్పీసీస్ ఫ్రమ్ ద పన్నా బయోస్పియర్ రిజర్వ్ దట్ మస్ట్ అండ్ షుడ్ మనం తెలుసుకోవాల్సినవి. ఆల్రెడీ మనం కవర్ చేసినటువంటి స్పీసీస్ని నేను ఇక్కడ కవర్ చేయలేదు, ఓన్లీ న్యూ స్పీసీస్ ఓన్లీ వీఆర్ కవరింగ్ ఇట్. లైక్ హియర్ ఇన్ దిస్ వీడియో వీ కవర్డ్ అబౌట్ ద ఇండియన్ పారడైజ్ ఫ్లై క్యాచర్ గురించి మనం చూసాము. సెకండ్ వన్ వచ్చేసి మనకి బార్ హెడెడ్ గూస్ అనేటువంటిది అదర్ ఇంపార్టెంట్ స్పీసీస్ మనం చూడడం జరిగింది. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద సాంబార్ డీర్ గురించి మనం అయితే మాట్లాడుకున్నామండి. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్పీసీస్ దట్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. అండ్ దెన్ మూవింగ్ ఫార్వర్డ్ మనం చూసుకుంటే కనుక, so the Panna Biosphere Reserve overall stands as a remarkable example of biodiversity conservation and sustainable coexistence. So the human and as well as the biodiversity coexistence అనేటువంటి దాని మీద మనకి ఏంటంటే కనుక పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఇస్ రియల్లీ ఏ రిమార్కబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా మనం కంక్లూడ్ చేయొచ్చు.
Clear? So these are the important points that you are expected to know. And then before going to the quiz, just ఒక 2 minutesలో మనం ఏంటంటే రివైజ్ చేసేసి సో దెన్ వీ విల్ ట్రై టు అటెండ్ ద క్విజ్ అండి. సో కమింగ్ టు ద బిగినింగ్ వీ టాక్డ్ అబౌట్ పన్నా బయోస్పియర్ రిజర్వ్. ఓవరాల్ మనకి 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం మనము. సో దాంట్లో మనకి 12 బయోస్పియర్ రిజర్వ్స్ వచ్చేసి మనకి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అండర్లో ఉన్నాయి. సో ద రిమైనింగ్ 6 వచ్చేసి మనకి లేవు. పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద యునెస్కోస్ బయోస్పియర్ రిజర్వ్. అండ్ ఇది మనకి 1981లో ఎస్టాబ్లిష్ అయింది. నార్థరన్ మధ్యప్రదేశ్లో మనకైతే లొకేట్ అయింది. దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద పన్నా బయోస్పియర్ రిజర్వ్. ఓవరాల్ ఏరియా చూసాము. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రివర్ వచ్చేసి మనకి కేన్ రివర్. కేన్ రివర్ ఈజ్ అ ఇంపార్టెంట్ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ దిస్ రిజర్వ్ అండి. దెన్ వీ టాక్డ్ అబౌట్ యునెస్కోస్ రికగ్నిషన్. దీన్ని మనకి యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అండర్లో మనకి అయితే యాడ్ చేశారు. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద థర్డ్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్ టు జాయిన్ ద వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్టర్ పచ్మార్హి అండ్ యాజ్ వెల్ యాజ్ అమర్కాంటక్. ఆల్రెడీ మన యొక్క సిరీస్లో పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ గురించి మనం అయితే డిస్కస్ చేసేసాము. అమర్కాంటక్ బయోస్పియర్ రిజర్వ్ కూడా డిస్కస్ చేయబడడం జరిగింది. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వాచింగ్ దిస్ పన్నా బయోస్పియర్ రిజర్వ్, ప్లీజ్ టు వాచ్ ద ప్రీవియస్ కంప్లీట్ సిరీస్ అండి. మనము రైట్ ఫ్రమ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ దగ్గర నుంచి మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్, పచ్మార్హి, అమర్కాంటక్, అగస్త్యామలై, మొత్తం అన్ని బయోస్పియర్ రిజర్వ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఈవెన్ ద నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ లైక్ 13 నుంచి కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్, మనాస్ బయోస్పియర్ రిజర్వ్, ఇవన్నీ కూడా మనం అయితే కవర్ చేద్దామండి రానున్న రోజుల్లో మనకి. క్లియర్? అండ్ దెన్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఫర్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ గురించి చూసాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1971లో చేశారు. సో ద పీపుల్ అండ్ ద నేచర్ మధ్యన బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం గురించి మనకైతే దీన్ని తీసుకుని వచ్చారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ని పెంచాలి, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, సస్టైనబుల్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ సపోర్ట్ ఫర్ 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. అండ్ దెన్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని కూడా మనకి తీసుకుని వచ్చారు. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మనం చూసాము. దాని యొక్క పర్పస్ ఏంటి అనేటువంటిది మనం మాట్లాడుకున్నాము. దెన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి, ఇది ఎప్పుడు తీసుకుని వచ్చారు, పర్పస్ ఏంటి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. 3A that is man and biosphere reserve program, world network of biosphere reserves, international day for biosphere reserves are 3 important points. And ప్రతి బయోస్పియర్ రిజర్వ్ లో కోర్ జోన్, బఫర్ జోన్ అండ్ యాజ్ వెల్ as ట్రాన్సిషన్ జోన్ అని 3 ఉంటాయి. దీంట్లో మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్ తీసుకుంటే పన్నా నేషనల్ పార్క్. పన్నా నేషనల్ పార్క్ని మనకి 1994లో సో ద పన్నా టైగర్ రిజర్వ్గా కూడా మనకి డిక్లేర్ చేశారు. దెన్ వీ టాక్డ్ అబౌట్ పన్నా టైగర్ రిజర్వ్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇక్కడ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది, ఏ రివర్ ఫ్లో అవుతుంది, ఫ్లోరా స్పీసీస్ ఏమున్నాయి, ఇక్కడ మనకి ఫోనా స్పీసీస్ ఏమున్నాయి అని ఈ స్పెసిఫిక్ టు దిస్ టైగర్ రిజర్వ్ మనం మాట్లాడాం. కమింగ్ బ్యాక్ అగైన్ టు దట్ ఆఫ్ ద దిస్ పర్టికులర్ పన్నా బయోస్పియర్ రిజర్వ్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి రివర్స్ వచ్చేసి కేన్ రివర్ అయితే ఉంది, మనకి ఫ్లో అవుతుంది. కేన్ బెట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అయితే కనుక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంది, దాని గురించి మనం స్టడీ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇస్ ఓవరాల్ ఫ్లోరా ఏంటి, ఫోనా ఏమేమి ఉన్నాయి ఇక్కడ. అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ మ్యామల్స్, బర్డ్స్, రెప్టైల్స్ అండ్ ఆంఫిబియన్స్. మెయిన్లీ 3 ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ స్పీసీస్ని మనం అయితే తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి సాంబార్ డీర్ గురించి మనం డిస్కస్ చేసాము. సో రుసా యూనికలర్ అంటారు. డ్రై డిసిడ్యూస్ ఫారెస్ట్, రైన్ ఫారెస్ట్ అండ్ మిక్స్డ్ ఫారెస్ట్లో మనకైతే కనుక స్ప్రెడ్ అయి ఉంటుంది దీని హ్యాబిటాట్. ఇట్ ఈస్ వైటల్ ఫర్ సీడ్ డిస్పర్సల్. థ్రెట్స్ వచ్చేసి ఏంటి, కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి. దెన్ వీ టాక్డ్ అబౌట్ బార్ హెడెడ్ గూస్, ఆన్సర్ ఇండికస్, and it's known for high altitude flights. And ఇది మెయిన్లీ మనకి ఏంటంటే it breeds in high altitude lakes and marshes, winters and wetlands and these things fields. సో అండ్ కన్జర్వేషన్ స్టేటస్ చూసాం. దెన్ ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ గురించి మనం మాట్లాడాము. ఇట్ ఈస్ అ స్టేట్ బర్డ్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండి. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు తెలియాలి. సైంటిఫిక్ నేమ్ ఏంటి, మెయిన్ ఫీచర్స్ ఏంటి, దీనికి కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, లీస్ట్ కన్సర్న్, ఓవరాల్ కన్క్లూషన్. Clear? So these are important points with respect to Panna Biosphere Reserve. I hope you are clear. Now it's the time to check our knowledge through by answering the quiz questions. First one, consider the following statements about the Panna Biosphere Reserve. First point, it spans across the states of Kerala and as well as Tamil Nadu. Okay. Second point, it is not part of the world network of biosphere reserves. First statement correct and wrong statement. Endukani it is in the Madhya Pradesh, not Kerala and Tamil Nadu. Second one, it is not part of world network of biosphere reserves annaru. Idu kuda wrong statement because it is part of the world network of biosphere reserves. They are asking you which of the above statements are correct statements. D, none of the above is the answer ante manaki. Yes, because it spans across the Madhya Pradesh and it is part of the world network of biosphere reserves. Second one,
Consider the following statements about International Day for Biosphere Reserves. First point, it is established by UNESCO in 2022. Okay. It aims to celebrate the role of biosphere reserve in conserving biodiversity and promoting the sustainable development. Which of the above statements are correct statements? Yes అండి, యునెస్కో వాళ్ళు 2022లో మనకైతే తీసుకుని వచ్చారు. అండ్ ఇది మనకి ఏంటంటే కన్జర్వింగ్ బయోడైవర్సిటీ అండ్ ప్రమోటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. బోత్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ కరెక్ట్ ఓన్లీ పాయింట్స్. ఎస్, both 1 and 2 are correct statements. Then moving on to that of the third one, consider the following statements about Indian paradise flycatcher. First one, it is a state bird of Andhra Pradesh. First point. Second point, its IUCN status is critically endangered. Which of the above statements are correct statements? ఇంకొకసారి consider the following statements about Indian paradise flycatcher గురించి అడుగుతున్నారండి. మీరు ఆల్రెడీ చదివారు. It is a state bird of Andhra Pradesh అంటున్నారు. And its IUCN status is critically endangered అంటున్నారు. 1 only, 2 only, both 1 and 2 and none of the above. So if you know the answer, please comment your answer and at the same time, if you have liked the video, please do like it and stay tuned to this particular playlist and the channel for the more biosphere reserves. Yes friends, that's it for today. I hope you enjoyed it and let's meet again in the next biosphere reserve. Until then, happy learning. All the best. Bye bye Andy.